నమస్కారం. విజన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఇప్పటికే ప్రారంభించిన మీకోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. అర్జీదారులు తాము దాఖలు చేసిన అర్జీలు పరిష్కారం కాకపోయినా తమ ఫిర్యాదులకు సంబంధించి సమాచారం తెలుసుకోవడానికి 1100 నెంబర్కు కాల్ చేయవచ్చు అన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సమస్యలకు పరిష్కారం పొందాలని సూచించారు. ఆదివారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి గూగుల్ మీట్ ద్వారా మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ కార్యక్రమ నిర్వహణ ఏర్పాట్లపై జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి, జిల్లా ఎస్పీ, డిఆర్ఓ, ఆర్డీఓలు, జిల్లా విద్యాశాఖ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, అటవీ శాఖ అధికారులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖల అధికారులు, ప్రైవేట్ పాఠశాలల, జూనియర్ కళాశాలల అసోసియేషన్ ప్రతినిధులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 10వ తేదీన ప్రభుత్వ, ప్రైవేట్, జూనియర్ కళాశాలల్లో మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ కార్యక్రమ నిర్వహణకు పండుగ వాతావరణంలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా సజావుగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని సంబంధిత శాఖ అధికారులను సూచించారు. భీమవరం పట్టణంలో ఉన్న రైతు బజార్ను జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైతు బజార్ అంతా కలిగి తిరుగుతూ రైతు బజార్లో లభ్యమవుతున్న కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు, నిత్యావసర సరుకుల షాపులను పరిశీలించారు. వాటి నాణ్యతపై ఆరా తీశారు. కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు తాజాగా ఉండాలని కూరలు కొన్న వినియోగదారులతో మాట్లాడారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బోర్డు ధరకే కూరగాయలు అందుతున్నాయా లేదా, రైతు బజార్లను అందువల్లనే ఏర్పాటు చేయడం జరిగిందని వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొంతమంది రైతు బజార్ బయట నిర్వహిస్తున్న షాపులను వెంటనే ఖాళీ చేయించి లోపల అమ్ముకునేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖ అధికారులను సూచించారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని భీమవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మి, మాజీ మంత్రి పిత్తల సుజాత భీమవరం మండలం తోకలతిప్ప గ్రామంలో నిర్వహించారు. చంద్రబాబు ఆదేశాల మేరకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాలం పూర్తయిన సందర్భంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల పట్ల సంతృప్తిగా ఉన్నారా లేదా అనే విషయాన్ని పరిశీలించి ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ బర్రే నెహ్రూ, దొంగపిండి మాజీ సర్పంచ్ నాగిడి ముత్యాలరావు, రామచంద్రరాజు, సుబ్రహ్మణ్యరాజు, మైగాపుల గంగారాము, రేవు వెంకన్న, తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, తోట సీతారామలక్ష్మి గారి నాయకత్వం, తోట సీతారామలక్ష్మి గారి నాయకత్వం, జోహార్ ఇండియా, జోహార్ ఇండియా, జోహార్. సుజాత గారి నాయకత్వం. 4000 ఎప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన నుంచేనా? అంతకుముందు 3000 వచ్చేది. మీకు గ్యాస్ సిలిండర్లు పడ్డాయి. మీకు వస్తుందా? మీకు మామూలు పెన్షన్ వస్తుందండి, మచ్చిగారి పెన్షన్, హ్యాండిక్రాఫ్ట్ పెన్షన్ పెట్టుకున్నాడు. పెట్టారా? 80% న్యాయం జరిగే విధంగా చేస్తాం. చంద్రబాబు గారు ప్రభుత్వం మంచినీళ్ళు డ్రైనేజ్ సమస్య మెయిన్ గా ఏంటంటే చాలా సంతోషంగా ఉన్నారు ప్రజలందరూ కూడా. పెన్షన్ 4000 సూపర్ 6 ఏదైతే హామీ ఇచ్చామో పెన్షన్ 4000 ఇవ్వటం పట్ల చాలా సంతృప్తిగా ఉన్నారు. అదేవిధంగా తల్లికి వందనం కార్యక్రమం మీద కూడా చాలా సంతోషంగా ఉన్నారు. మెయిన్గా ఏంటంటే గత వైసీపీ 5 సంవత్సరాల పాలనలో సరైనటువంటి అభివృద్ధి చేయకపోవటం బట్టి మంచినీటి సమస్య అక్కడక్కడ కొంచెం డస్ట్తో కూడినటువంటి వాటరు సరిగ్గా లేదనేసి అదొకటి మా దృష్టికి తీసుకురావడం జరిగింది. డ్రైనేజ్ ప్రాబ్లం ఒకటి మా దృష్టికి తీసుకురావడం జరిగింది. డెఫినెట్గా ఈ రోజున సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ప్రతి గ్రామానికి వెళ్ళి మేము ఇస్తున్నవే కాకుండా ఇంకా వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నాయో అవి తెలుసుకోవటమే కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి డెఫినెట్గా ప్రజల నుంచి వస్తున్నటువంటి ఆ సమస్యల్ని మేము తీసుకొని ప్రభుత్వం దృష్టికి మరి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు
అదేవిధంగా ఇన్ఛార్జ్ మంత్రి గారు అధికారుల దృష్టికి సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి తప్పనిసరిగా కూడా గ్రామాల అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్తామనేసి కూడా అందరికి కూడా తెలియజేస్తున్నాం. ప్రభుత్వ ప్రైవేట్ కళాశాలలో 2024-25 సంవత్సరంలో ప్రతిభ కనపరిచిన 32 మంది విద్యార్థులకు శ్రీ తుమ్మలపల్లి మంగరాజు విశ్రాంతి భవనం ట్రస్ట్ ఆధ్వర్యంలో హనుమత్ కాళీ వరప్రసాద్ బాబా ఆశ్రమంలో ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయుల చేతుల మీదుగా మెరిట్ స్కాలర్షిప్స్ ను అందించారు. అంజిబాబు మాట్లాడుతూ భీమవరంలో ప్రతిభావంతులైన విద్యార్థులకు దాతలు ఎంతో ప్రోత్సాహం అందిస్తున్నారని, ఇంటర్లో ఈ ఏడాది అత్యధిక శాతం ఉత్తీర్ణత సాధించారని, గత దశాబ్ద కాలంగా తుమ్మలపల్లి ట్రస్ట్ ద్వారా ఆర్థిక ప్రోత్సాహకాలు విద్యార్థులకు అందించడం అభినందనీయమని అన్నారు. చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ పట్టణంలోని ప్రభుత్వ, ప్రైవేట్, ఇంటర్, డిగ్రీ కళాశాలలో 90% మార్కులతో ప్రతిభ చాటిన 32 మందికి ఒక్కొక్కరికి 2500 చొప్పున అందించామని తెలిపారు. ఉబిలిశెట్టి రామకృష్ణ, కారుమూరి సత్యనారాయణమూర్తి, బట్టిప్రోలు శ్రీనివాసరావు, తుమ్మలపల్లి ట్రస్ట్ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మంచి మార్కులు వచ్చిన పేద విద్యార్థులకు స్కాలర్షిప్ ఇవ్వాలనే ఆలోచనతోటి మన తుమ్మలపల్లి శివగారి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో 27 మంది విద్యార్థులకు స్కాలర్షిప్ ఇచ్చే కార్యక్రమం చేయడం జరుగుతుంది. 2500 రూపాయలకి 30 మంది విద్యార్థులకి ఈ స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా శివగారి సేవా కార్యక్రమాలు చేస్తారు. ఆ బాబా గారి ఆశీస్సులతో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. మరి బాగా చదువుకునే విద్యార్థులను ప్రోత్సహించాలనే ఆలోచన చేసి బాగా చదువుకునే విద్యార్థులను ప్రోత్సహించినట్లయితే వారు మరింత ప్రయోజనమయ్యే అవకాశం ఉందని ఆలోచన చేసి ఈ చక్కని కార్యక్రమం చేస్తున్నారు. వారికి ఆ బాబా గారి ఆశీస్సులు ఉండాలని, వారి సహాయంతో పిల్లలందరూ కూడా పైకి రావాలని, మంచి విద్యాబుద్ధులు నేర్చుకొని ప్రయోజనం రావాలని చెప్పి కోరుకుంటూ సెలవు. మన సంస్కృతి సంప్రదాయాలకు అనుగుణంగా అమ్మవార్ల జాతర మహోత్సవాలు నిర్వహించడం మంచి విషయమని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ భీమవరం జనసేన ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం 36వ వార్డు శ్రీ మహిమాన్విత మావుళ్ళమ్మ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ మావుళ్ళమ్మ దుర్గమ్మ అమ్మవార్ల 12వ జాతర మహోత్సవాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఆలయ అర్చకులు మధుశర్మ అమ్మవారికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. 12 ఏళ్లుగా అమ్మవారి జాతర మహోత్సవాలను సాంప్రదాయబద్ధంగా నిర్వహించడం అభినందనీయం అన్నారు. అమ్మవారికి హారతులిచ్చి దర్శనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు ఉబిలిశెట్టి రామకృష్ణ, కారుమూరి సత్యనారాయణమూర్తి, గొర్ల గోపి, ఆలయ కమిటీ సభ్యులు నూకెళ్ల గణేష్, దుర్గారావు, కుమార్, దుర్గాప్రకాష్, ప్రసాద్, ప్రకాష్, పండు, పౌల్, వాల్తేన్, యేసు, కిరణ్, విజయ్ తదితరులు పాల్గొన్నారు. తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా అత్తిలి మండలం ఈడూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వరాల వెంకటేశ్వర స్వామి వారికి ఆదివారం అభిషేకాలు, విశేష పూజలు జరిపారు. స్వామివారి మూల విరాటకు పంచామృతాలు, పండ్ల రసాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకించి ప్రత్యేకంగా అలంకరించారు. ఆలయ అర్చకులు వాడపల్లి శేఖరాచార్యుల ఆధ్వర్యంలో పూజాధికారులను నిర్వహించారు. పరిసర గ్రామాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. జంతువుల నుంచి మనుషులకు సంక్రమించే జూనోసిస్ వ్యాధి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అత్తిలి ప్రాంతీయ పశు వైద్యశాల అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ రమణారావు అన్నారు. జూనోసిస్ డే సందర్భంగా ఆదివారం అత్తిలి ప్రాంతీయ పశు వైద్యశాలలో పశువైద్య శాఖ ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ ఆఫ్ అత్తిలి వారి సహకారంతో పెంపుడు కుక్కలకు ఉచితంగా ర్యాబిస్ వ్యాధి నిరోధక టీకాలు వేశారు. ఈ సందర్భంగా డాక్టర్ రమణారావు మాట్లాడుతూ ర్యాబిస్ వ్యాధి ప్రాణాంతకమైందని, ముందుగా వ్యాక్సిన్ వేయించడం ద్వారా దీన్ని నివారించవచ్చునని అన్నారు. మండల పశు వైద్యాధికారి డాక్టర్ శంకర్ భావనారాయణ మాట్లాడుతూ మనుషులు, పశువుల సహచర్యంతో జూనోటిక్ వ్యాధులు సంక్రమిస్తాయని, ఈ వ్యాధులు సుమారు 280 వరకు గుర్తించబడ్డాయని అన్నారు. ర్యాబిస్ వ్యాధి అనేది పిచ్చికొక్క కాటు ద్వారా వ్యాపించే అతి భయంకరమైన వ్యాధని, కాటుకు గురైన వెంటనే గాయాలను సబ్బునీటితో శుభ్రంగా కడిగి ప్రథమ చికిత్స పద్ధతులను పాటించి ఆసుపత్రికి వెళ్లి వైద్యుని సంప్రదించి యాంటీ ర్యాబిస్ టీకా కోర్సు ప్రకారం చేయించుకోవాలి అన్నారు. పెంపుడు కుక్కలకు
ర్యాబిస్ నిరోధక టీకాను వేయించాలని అన్నారు. వ్యాధి సోకిన పశుపక్షాదులను మంద నుంచి వేరు చేసి వెంటనే చికిత్స చేయాలని, పందుల ద్వారా మెదడువాపు వ్యాధి వస్తుందని, యాంథ్రాక్స్ వ్యాధి సోకిన గొర్రెలు, మేకల మాంసం తినడం ద్వారా ఆ వ్యాధి మనుషులకు వస్తుందని అన్నారు. మరగ కాచిన పాలను, బాగా ఉడకబెట్టిన గుడ్లను, మాంసాన్ని మాత్రమే తినాలని తెలిపారు. పెంపుడు జంతువులను, పక్షులను శాస్త్రీయ పద్ధతుల్లో అవగాహనతో పోషించడం ద్వారా ఈ వ్యాధిని నివారించవచ్చునని మండల పశు వైద్య శాఖ అధికారి డాక్టర్ కరణం శంకరభావన్ నారాయణ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా జంతు సంక్షేమ శాఖ డైరెక్టర్ ఆల్తి అజయ్ కుమార్, లయన్స్ క్లబ్ మొదటి ఉపాధ్యక్షులు ఉల్జు భాస్కర్ రావు, సెక్రటరీ చిట్టాల బాలకృష్ణ, రెండవ ఉపాధ్యక్షులు వేమన సోమేశ్వరరావు, లయన్స్ క్లబ్ సభ్యులు సీతాల వెంకటనారాయణ, దాసం బాబ్జీ, సన్నిధి సూర్యనారాయణ గుప్తా, గుర్లె వెంకటరావు, పశు వైద్యశాల సిబ్బంది పాల్గొన్నారు. ఈ రోజున అత్తిలి ప్రాంతీయ పశు వైద్యశాల నందు ప్రపంచ వరల్డ్ జూనోసిస్ డే జరుపుకుంటున్నాం. ఈ వరల్డ్ జూనోసిస్ డే సందర్భంగా మనుషుల నుంచి పశువులకు, పశువుల నుంచి మనుషులకు వచ్చే వ్యాధుల గురించి అవగాహన యజమానులు, పశువుల యజమానులు. అంతేకాకుండా ఈ రోజున కుక్కల నుంచి మనుషులకి వచ్చే రేబీస్ వ్యాధి గురించి దాని నివారణ నిమిత్తం ఇక్కడికి వచ్చిన కుక్కలన్నిటికీ యాంటీ రేబీస్ వ్యాక్సినేషన్స్ కూడా చేయడం జరిగింది. జూలై 6వ తేదీ ప్రతి సంవత్సరం కూడా ఈ జూనోసిస్ డే కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలకు అందరికీ కూడా అవగాహన కల్పించడం. అంటే మనకి పశువుల నుంచి కానీ లేదా పెంపుడు జంతువుల నుంచి కానీ రకరకాలైన వ్యాధులు మనుషులకు రావడం జరుగుతుంది. ఉదాహరణకు అన్నిటికంటే ముఖ్యమైనది ర్యాబిస్ వ్యాధి కుక్కల నుండి, అలాగే మెదడువాపు వ్యాధి అది పందుల నుండి దోమల ద్వారా మనుషులకి వస్తుంది. 2 నుంచి 14 సంవత్సరాల వయసు ఉన్న చిన్నపిల్లలు ఎఫెక్ట్ అవుతారు. తర్వాత యాంథ్రాక్స్ వ్యాధి, రకరకాల తర్వాత బర్డ్ ఫ్లూ వ్యాధి, ఇలా చాలా రకాలైన జబ్బులు మనకి జంతువుల నుండి మనుషులకి సంక్రమించడం జరుగుతుంది. వీటి గురించి కరెక్ట్గా అవగాహన కల్పించుకొని ప్రజలందరూ కూడా పెంపుడు జంతువులు అందరూ పెంచుకుంటున్నారు కాబట్టి ఈ సాంక్రమిక వ్యాధులు అంటే జూనోటిక్ డిసీజులు రాకుండా జాగ్రత్తలు వహించాలి. అంటే మనం పాలు అయితే మనకు కాచిన పాలు తాగాలి, గుడ్లు అయితే బాగా ఉడకబెట్టుకొని తినాలి, మాంసం అయితే కూడా శుభ్రంగా ఉడకబెట్టిన మాంసం మాత్రమే తినాలి. పెంపుడు జంతువులు పెట్టుకునే వాటికి పేలు, తర్వాత గోమర్లు ఇలాంటివి లేకుండా ప్రతి వారానికి ఒకసారి శుభ్రంగా స్నానం చేయించడం, పరిశుభ్రత పాటించడం. తర్వాత అన్నిటికంటే ముఖ్యమైనది వ్యాధులు రాకుండా వ్యాధి నిరోధక టీకాలు, అన్నిటికీ పెంపుడు జంతువులన్నిటికీ కూడా వ్యాధి నిరోధక టీకాలు వేయించుకోవటం. ఇలా జాగ్రత్తలు పాటించినట్లయితే మనకి పశువుల నుంచి జంతువుల నుంచి వ్యాధులు సంక్రమించకుండా ఉంటాయి. వాటన్నిటి గురించి కూడా ఈరోజు అత్తిలి పశు వైద్యశాలలో అందరికీ కూడా ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది. కాబట్టి అందరూ కూడా ఈ జంతువుల నుండి మన మనుషులకి సంక్రమించే వ్యాధుల గురించి అవగాహన చేసుకొని అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బంగారు కుటుంబాల పథకంలో భాగంగా తణుకు నియోజకవర్గంలో 10,000 మందిని బంగారు కుటుంబాలుగా తయారు చేస్తామని తణుకు శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. అత్తిలి మండలంలోని పాలూరు గ్రామంలో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ తణుకు నియోజకవర్గంలో పారిశుధ్య సమస్యను మెరుగుపరిచే కార్యక్రమంలో భాగంగా ప్రజా ఆరోగ్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. రైతుల నుండి కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించిన నిధులు త్వరలో విడుదలవుతాయని, రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రధాని మోడీ కృషి చేస్తున్నారని అన్నారు. పాలూరు గ్రామంలో 1,34,00,000తో అభివృద్ధి పనులు చేసినట్లు తెలిపారు. 2,50,00,000తో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశామన్నారు. మరో 2,16,00,000తో రాబోయే కాలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. అర్హత ఉన్న వారందరికీ అమ్మఒడి మంజూరవుతుందని పలువురు కార్యకర్తలు, శాసనసభ్యులు ఈ సందర్భంగా ఆర్మిల్లి రాధాకృష్ణ సమక్షంలో టీడీపీలో చేరారు. కార్యక్రమంలో మండల పరిషత్ అధ్యక్షుడు మక్కా సూర్యారావు, మాజీ ఎంపీపీ కేత సత్యనారాయణ, దొమ్మేటి సుధాకర్, నీటి పంపిణీ కమిటీ చైర్మన్ నల్లూరు సురేష్, బోడపాటి సూర్యచంద్రరావు, ఆల్తి సత్యనారాయణ, టీడీపీ కార్యదర్శి అజయ్ కుమార్, దాసం బాబ్జీ, గ్రామ టీడీపీ అధ్యక్షుడు అల్లూరి రఘువర్మ, కోడెల గోవిందు, అల్లూరి ధనరాజు, కాటం రాజబాబు,
ఎంపీడీఓ శామ్యూల్, తహసీల్దార్ దస్కవంశీ, మాజీ జడ్పీటీసీ మేడపాటి కృష్ణకుమారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో ఉపాధి హామీ నిధులతో నిర్మించిన మినీ గోకులం షెడ్ ను ఎమ్మెల్యే రాధాకృష్ణ ప్రారంభించారు. గత వైసీపీ ప్రభుత్వంలో మోసపూర్తి సంక్షేమాన్ని అమలు చేశారని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఎద్దేవా చేశారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో అసలైన సంక్షేమాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా అత్తిలి మండలం కొమ్మర గ్రామంలోని ఇంటింటికి టీడీపీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి పర్యటించిన ఎమ్మెల్యే రాధాకృష్ణ ఏడాది కాలంగా అందుతున్న సంక్షేమ పథకాలతో పాటు జరుగుతున్న అభివృద్ధిపై ఆరా తీశారు. ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి వ్యత్యాసాన్ని ప్రజలు తెలుసుకుంటూ ఏ ఇంటికి వెళ్లినా సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు అన్నారు. గ్రామంలో 375 మందికి పింఛన్లు, 249 మందికి తల్లికి వందనం నిధులు మంజూరయ్యాయని తెలిపారు. ధాన్యాన్ని సేకరించడం ద్వారా రైతులకు 8,7 లక్షలు చెల్లించినట్లు తెలిపారు. 95 లక్షలతో అభివృద్ధి పనులు చేశామని అన్నారు. గ్రామంలో మినీ గోకులంను ఎమ్మెల్యే రాధాకృష్ణ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ నాయకుడు ఆనాల ఆదినారాయణరావు, సీతాల వెంకట శ్రీనివాస్, ముదలూరి బాలకృష్ణరాజు, పెనుమత్స పుల్లంరాజు, మెంతు రాజ్ కుమార్, ఆల్తి సత్యనారాయణ, కృష్ణంరాజు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సుపరిపాలన తొలిగడుగు కార్యక్రమం ప్రతి ఇంటికి వెళ్ళి గత సంవత్సర కాలంలోనూ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వారికి అందినటువంటి సంక్షేమ కార్యక్రమాల ఫలాలను తెలియజేయడంతో పాటుగా వారికి ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించే విధంగా అన్ని చర్యలు తీసుకోవడంతో పాటుగా ముఖ్యంగా గ్రామాల్లో అభివృద్ధిని ఇంకా పెంపొందించే విధంగా రాబోయే 4 సంవత్సరాలు కూడా గ్రామాల్లో ముఖ్యంగా రోడ్లు కానీ డ్రైనేజీల వ్యవస్థను అంతా కూడా సరిచేసే విధంగా, అదేవిధంగా రాబోయే వర్షాకాలంలో ప్రతి ఒక్కరికి కూడా దోమల సమస్య తగ్గించే విధంగా ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తూ ఈరోజు గ్రామాల్లో ఉన్నటువంటి అన్ని డ్రైన్లు ముఖ్యంగా డీసిల్టింగ్ చేయడంతో పాటుగా రాబోయే 6 నెలలు ప్రతి 14 రోజులకు ఒకసారి గ్రామాల్లో యాంటీ లార్వా స్ప్రేయింగ్ చేయాలనేది ఈరోజు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా పెద్ద ఎత్తున ప్రజారోగ్యానికి ఇంపార్టెన్స్ ఇస్తూ ఈరోజు దానికి సంబంధించినటువంటి ప్రత్యేకంగా ఏదైతే పంచాయతీల్లో కానీ మండలాల్లో కానీ ఈరోజు శానిటేషన్కి సంబంధించి నిధులు ఉన్నాయో వాటిని పూర్తిగా ఈరోజు ప్రజలకి ఉపయోగపడే విధంగా వెచ్చించాలనేది ఈరోజు అధికారులకు సూచనలు చేయడం జరిగింది. దానికి అనుగుణంగా గ్రామాల్లో డ్రైన్లను శుభ్రం చేయడంతో పాటుగా దోమల మందులు అది కూడా కొట్టించడంతో చేస్తే ఈరోజు రాబోయే సీజన్లో వచ్చేటటువంటి డెంగ్యూ, చికెన్ గున్యా ఇటువంటి వైరల్ ఫీవర్లన్నీ కూడా నిర్మూలించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే ముఖ్యంగా రైతులకు సంబంధించి ధాన్యానికి సంబంధించి కొంతమంది రైతులకి అత్తిలి మండలంలో ముఖ్యంగా ఇంకా డబ్బులు పడాల్సినటువంటి అవసరం ఉంది. రాబోయే 10 రోజుల్లో ఆ డబ్బులు కూడా పడే విధంగా ముఖ్యమంత్రి గారు ఇప్పటికే సూచనలు చేయడం జరిగింది. అలాగే గత వర్షాకాలంలో ఏదైతే వరదలకి జూలైలో వచ్చినటువంటి అధిక వర్షాల వలన ముంపుకి గురైనయో వారందరికీ కూడా ఇన్పుట్ సబ్సిడీని వారి ఖాతాల్లో జమ చేయడం జరిగింది. ఈ విధంగా ఈ ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలకు అనుగుణంగా అలాగే ప్రజలకి ఏదైతే ఈరోజు వర్షాకాలంలో అధిక వర్షాల వలన ఇబ్బందులు వచ్చినాయో దాని వలన ఇన్పుట్ సబ్సిడీ కానీ ఈ విధంగా ప్రజల యొక్క సంక్షేమానికి పెద్దపీట వేస్తూ కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా విద్యా ఐటీ శాఖ మంత్రులు లోకేష్ గారు, మోడీ గారి సహకారంతో ఈరోజు రాష్ట్రాన్ని అన్ని విధాలుగాను కూడా సమగ్రంగా అభివృద్ధి చేసే విధంగా సంక్షేమాన్ని కూడా రెట్టింపు సంక్షేమాన్ని ఇచ్చే విధంగా కూడా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఈరోజు కూటమి ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి వ్యత్యాసాన్ని ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నారు. ఏ ఇంటికి వెళ్ళినా సరే వారందరూ కూడా సంతృప్తిని, హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వంలో మోసకార సంక్షేమాన్ని అమలు చేశారు. ఈ ప్రభుత్వంలో అసలైనటువంటి సంక్షేమాన్ని అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వం. అత్తిలి రైల్వే స్టేషన్ రోడ్లో గల శ్రీదేవి భూదేవి సమేత బాలాజీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో తొలి ఏకాదశి మహాపర్వదినం సందర్భంగా స్వామివారికి తెల్లవారుజామున 4 గంటల నుండి పంచామృతాలు, గంధం, పసుపు, కుంకుమ, పలు రకాల పళ్లతో, పళ్ల రసాలతో, నారికేళాలతో విశేషంగా అభిషేకం నిర్వహించారు. తులసీ దళాలతో సహస్రనామార్చన, లక్ష్మీ అష్టోత్తర శతనామార్చన కార్యక్రమం వైభవంగా జరిగింది. నక్షత్రహారతి, నవనీత హారతి ఇచ్చారు. ఉదయం 6 గంటల నుండి స్వామివారు పచ్చకర్పూర నామంతో విశేష పుష్పాలంకరణతో భక్తులందరికీ దర్శనమిచ్చారు. ఆలయ అర్చకులు వాడపల్లి సత్యనాచార్యులు,
వల్లి వెంకటేష్, సూర్యతేజ ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అత్తిరి వేణుగోపాల స్వామి ఆలయంలో కూడా తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా భక్తులు బారులు తీరి స్వామివారిని దర్శించుకున్నారు. ఆదివారం తొలి ఏకాదశి సందర్భంగా రామన్నపేటలో గల ఐశ్వర్యదుర్గా అమ్మవారి ఆలయంలో భక్తుల సహాయ సహకారాలతో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అర్చక స్వామి చేబ్రోలు రామలింగేశ్వర స్వామి ఆధ్వర్యంలో అమ్మవారికి కుంకుమార్చన, పుష్పార్చన నిర్వహించారు. ఆషాఢ మాసం సందర్భంగా ఆషాఢ సారె సమర్పించారు. ఈ సందర్భంగా అమ్మవారిని వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలతో ఆషాఢ శాంకబరింగా అమ్మవారిని అలంకరణ చేశారు. ముందుగా ఆషాఢ సారెను డప్పు వాయిద్యాల నడుమ శ్రీరామాలయం, శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి ఆలయాలకు చేరుకుని సారెను సమర్పించారు. అనంతరం అమ్మవారి ఆలయానికి చేరుకుని శ్రీ ఐశ్వర్యదుర్గా అమ్మవారికి ఆషాఢ మాస సారెను సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ దాసరి నాగరాజు, భక్తులు పాల్గొన్నారు. దీపం కూడా పెట్టాము, వెలిగించామని అవన్నీ పెట్టాం. అన్నదాత సుఖీభవ పథకానికి అర్హులా కాదా తెలుసుకోవడానికి అన్నదాత సుఖీభవ యాప్లో స్టేటస్ ద్వారా తెలుసుకోవచ్చని మండల వ్యవసాయాధికారి టికే రాజేష్ అన్నారు. ఒకవేళ అనర్హులైతే రైతు సేవా కేంద్రంలోని అసిస్టెంట్ను సంప్రదించాలని కోరారు. కౌలు రైతులు గుర్తింపు కార్డులు కలిగి ఉండి ఈ పంటలో తమ పేరు నమోదు చేసుకుంటే ఈ పథకానికి అర్హులే అని తెలిపారు. డి పట్టా, ఈనాం భూములు, అసైన్డ్ భూములు కలిగిన రైతులు కూడా ఈ పథకానికి అర్హులే అన్నారు. ప్రభుత్వ భూమి సాగుదారులు ఈ పథకానికి అర్హులు కాదు అని తెలియజేశారు. ఈ పథకానికి సంబంధించిన నిధులు 2 విడతల్లో చెల్లించడం జరుగుతుందని, కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని, కుటుంబంలో వారి పేరు నమోదు కాకపోతే ముందుగా కుటుంబ సర్వేలో వారి పేరు నమోదు చేయించుకున్న అనంతరం రైతు సేవా కేంద్రాన్ని సంప్రదించాలని అన్నారు. వెబ్లాండ్లో రైతుల పేర్లు తప్పుగా నమోదైతే రెవెన్యూ అధికారులతో తమ ఆధార్ కార్డు ద్వారా సరి చేయించుకోవాలని తెలియజేశారు. ప్రభుత్వాలు పెంచిన ధరలకు అనుగుణంగా కనీస వేతనం 26,000 ఇవ్వాలని, ఈ నెల 9న జరిగే సమ్మెని విజయవంతం చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి పివి ప్రతాప్, మండల కార్యదర్శి గుబ్బల గోపి కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేశారు. ఆదివారం తణుకు పట్టణంలో ఉన్న అన్ని పరిశ్రమలకు మరియు ప్రభుత్వ సంస్థలకు సమ్మె నోటీసులు అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన సభను ఉద్దేశించి ప్రతాప్, గోపీలు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తెచ్చిన లేబర్ కోడ్స్ అమలు జరిగితే కార్మికులు ఇప్పటి వరకు ఉన్న అన్ని హక్కులు కోల్పోతారని, యూనియన్ పెట్టుకోవడం, సమ్మె చేయడం, కనీస వేతనం లాంటివి ఎన్నో కోల్పోవడం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. నేడు అధునాతన యంత్రాలు మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన నేపథ్యంలో
పని గంటలు తగ్గించాల్సింది పోయి 8 నుండి 12 గంటలకు పెంచడం హాస్యాస్పదం అన్నారు. కార్మికుల చట్టాలు మార్చినా, లేబర్ కోడ్స్ అమలు చేసినా కనీసం కోర్టుకు కూడా వెళ్లే అవసరం లేకుండా కేంద్ర ప్రభుత్వం చేసిందని అన్నారు. ఇంతని సిగ్గుగా బీజేపీ తన మిత్రులైన కార్పొరేట్లకు లాభాలు పెంచడానికే ఈ పని చేసింది అన్నారు. కార్మిక చట్టాలు ఒకసారి రద్దు అయితే మళ్లీ కావాలంటే తిరిగి రావు అన్న సంగతి కార్మికులు గ్రహించాలని అన్నారు. రేపు మధ్యాహ్నం 4 గంటలకు వీరనారాయణ థియేటర్ వద్ద నుండి జరిగే బైక్ ర్యాలీలో కార్మికులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ కార్యదర్శి వల్లూరి వెంకటేశ్వరరావు, సిహెచ్ రామకృష్ణ, లక్ష్మీనారాయణ, గోవిందరాజు, నాగేశ్వరరావు, దక్షిణామూర్తి, రంగారావు, శివగణేష్, రామకృష్ణ పాల్గొన్నారు. 8 గంటల పని విధానాన్ని 8 గంటల పని విధానాన్ని 8 గంటల పని విధానాన్ని బానిసలుగా మార్చే లేబర్ కోడ్లు రద్దు చేయాలి. జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ జిందాబాద్, జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ జిందాబాద్. రద్దు చేయాలి లేబర్ కోడ్లను రద్దు చేయాలి. ఈ నెల 9వ తేదీన దేశవ్యాప్తంగా యావత్తు దేశంలో ఉన్నటువంటి అన్ని ఉద్యోగ కార్మిక సంఘాలు సమ్మె చేయడానికి నిర్ణయించడం జరిగింది. గత మే 20వ తేదీన సమ్మె జరగాలి. దేశంలో జరుగుతున్నటువంటి యుద్ధ పరిణామాల రీత్యా అనివార్యంగా దాన్ని వాయిదా జూలై 9కి వేయడం జరిగింది. ప్రధానంగా దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం ఏదైతే ఇవాళ కార్మిక చట్టాలు ఏదైతే ఉన్నాయో ఆ చట్టాల వలన ఇప్పటి వరకు వాళ్ళకి కొన్ని హక్కులు అనేటువంటిది ఉన్నాయి, రక్షణ అనేది ఉన్నది. ఇవాళ రక్షణ హక్కులు అన్నిటిని కూడా మోడీ ప్రభుత్వం కార్పొరేట్లకి అనుకూలంగా, పెట్టుబడిదారులకు అనుకూలంగా, వాళ్ళకి బానిసలుగా మార్చే విధంగా, వాళ్ళకి లాభాలు వచ్చే విధంగా ఇవాళ లేబర్ కోడ్లను తీసుకొచ్చేటువంటి పని ఏదైతే ఉందో దాన్ని తక్షణం రద్దు చేసి ఉన్నటువంటి పాత కార్మిక చట్టాలని యథావిధిగా అమలు చేయాలని చెప్పి జూలై 9వ తేదీన దేశవ్యాప్తంగా సమ్మె నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇప్పటికే ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి ఎన్నోసార్లు ఇవాళ దేశంలో ఇవాళ ఈ లేబర్ కోడ్ల వలన జరిగేటువంటి పరిణామాలు విన్నవించడం జరిగింది. అయినా ఇవాళ మోడీ ప్రభుత్వం దున్నపోతు మీద వర్షం పడడం చందంగా ఇవాళ కార్మికులంటే చాలా చులకన, చిన్న చూపు, కార్మికులంటే ఇవాళ కాళ్ళు కింద ఉన్న చెప్పుల్లాగా ఇవాళ చూసేటువంటి విధానం ఇవాళ బీజేపీ ప్రభుత్వానికి అలాగే ఇవాళ కూటమి ప్రభుత్వానికి ఉన్నది అనేటువంటిది ఇవాళ స్పష్టం అవుతా ఉంది. ఇవాళ బీజేపీకి మెజార్టీ తగ్గిపోవడానికి కారణం ఇట్లాంటి విధానాల వల్లనే ఇవాళ గడిచిన ఎన్నికల్లో మెజార్టీ తగ్గిపోయింది అనేటువంటిది ఒక్కసారి గుర్తు చేసుకోమని సందర్భంగా చెప్పదలుచుకున్నాం. అలాగే ఇవాళ ప్రభుత్వ రంగ సంస్థలైనటువంటి అన్ని రకాల ప్రభుత్వ రంగ సంస్థలను ఇవాళ కార్పొరేట్ శక్తులకి అప్పచెప్పడం కోసం తీవ్రమైనటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. విశాఖ ఉక్కుని అమ్మేసే దానికోసం ఇవాళ తీవ్రమైనటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దాదాపు 16-1700 రోజుల నుంచి అక్కడ ఆందోళన చేస్తూ ఉంటే ఇవాళ వాళ్ళందరినీ కూడా అర్ధరాత్రులు ఇవాళ కేసులు పెట్టి అరెస్టులు చేసి నిరసన తెలియచేయకుండా ఇవాళ చేసేటువంటి ప్రక్రియని వాళ్ళు చేపడుతున్నటువంటి కార్మిక హక్కులను హరిస్తూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తెచ్చిన 4 లేబర్ కోడ్ల రద్దు కోరుతూ కేంద్ర కార్మిక సంఘాలు తలపెట్టిన జూలై 9 దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె విజయవంతం చేయాలని ఏఐటియుసి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు కోనాల భీమారావు పిలుపునిచ్చారు. ఆదివారం తణుకు అక్కమాంబ టెక్స్టైల్ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్, ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ఫ్యాక్టరీ గేటు వద్ద జరిగిన సమావేశంలో భీమారావు మాట్లాడుతూ కార్మికులు పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలు రద్దు చేసి కార్పొరేట్లు, పెట్టుబడిదారులకు అనుకూలంగా కట్టుబానిసలను కార్మికులను చేస్తూ మోడీ ప్రభుత్వం 4 లేబర్ కోడ్స్ తెచ్చిందని, 8 గంటల పని విధానాన్ని రద్దు చేసి 12 గంటల విధానానికి పూనుకోవడం ద్వారా కార్మికులకు తీవ్ర ద్రోహం తలపడుతూ పెట్టుబడిదారులకు ఊడిగం చేయిస్తోంది అని అన్నారు. జూలై 9న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె విజయవంతం చేయాలని భీమారావు కోరారు. అక్కమాంబ టెక్స్టైల్ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్, ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు చిక్కాల దుర్గాప్రసాద్, ఎస్ ఫణీంద్ర, దేవ పెద్దిరాజు, పంపన శ్రీను, త్రివిక్రమరావు, విడివాడ ప్రసాద్, పుచ్చకాయల భాస్కర్ రావు, ఇసుకపల్లి రమేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్మికులు పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలని నరేంద్ర మోడీ ప్రభుత్వం రద్దు చేసి కార్మికులకు వ్యతిరేకంగా, పెట్టుబడిదారులకు అనుకూలంగా 4 లేబర్ కోడ్లు తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా 8 గంటల పని దినాన్ని కాదని 12 గంటల పని దినాన్ని చట్టం చేసింది. వీళ్ళ కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లు 12 గంటల పని దినాన్ని వ్యతిరేకిస్తూ జూలై 9వ తారీఖున దేశవ్యాప్తంగా కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సార్వత్రిక సమ్మె జరగబోతూ ఉంది. ఈ సమ్మెను విజయవంతం చేయాల్సిందిగా వీళ్ళ కార్మిక లోకానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వీళ్ళ కార్మిక చట్టాలు ఉంటేనే అరాకొరగా కార్మికుల యొక్క
జీవన పరిస్థితి ఉంటా ఉంది. వీళ్ళ కార్మికులు జీవించే హక్కుని హరించేటువంటి పద్ధతిలో వీళ్ళ 4 లేబర్ కోడ్లు తెచ్చారు. ఈ 4 లేబర్ కోడ్ల కారణంగా కార్మికులు యూనియన్ పెట్టుకునే హక్కు కానీ, కనీస వేతనాలు పొందే హక్కు కానీ, వీళ్ళ సమ్మె చేసేటువంటి హక్కు కానీ లేకుండా వీళ్ళ కార్మికుల్ని కట్టుబానిసలు చేసే పద్ధతిలో ఈ 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చారు. ఈ 4 లేబర్ కోడ్లు కార్మికుల్ని జీవించే హక్కును హరించడం తప్ప మరొకటి కాదు. అందుకని జీవించే హక్కును కాపాడుకోవడం కోసం, కార్మికులు కట్టుబానిసలుగా మారకుండా ఇవాళ కార్మికుల యొక్క స్థితిగతులు మెరుగుపరిచేదానికోసం 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి, 44 కార్మిక చట్టాలని అమలు జరపాలని జరుగుతున్నటువంటి జూలై 9 సమ్మెను విజయవంతం చేయవలసిందిగా కార్మిక లోకానికి పిలుపునిస్తా ఉన్నాం. ఈ వార్తలకు స్వల్ప విరామం.